ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ గురించి కూడా ఎవరికి కూడా తెలియదండి, మన తెలుగులో ఎవరు కూడా అప్లోడ్ చేయలేదు. ఇక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ 10th 12th డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందుతారు. చాలా ఈజీగా చాలా మంచి అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, డీటెయిల్ గా మనం చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి గ్రూప్ సి కింద ఇక్కడ మీకు వస్తుందండి. ఇక్కడ ఒక పోస్ట్ ఉంది. 18,000 నుంచి 56,900 మధ్యలో ఇక్కడ తీసుకుంటున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, దాన్ని ఈక్వల్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 25 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే లోయర్ డివిజన్ క్లర్క్ ఒక పోస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే లెవెల్ 2లో మీకు శాలరీ ఇస్తారు. 19,900 నుంచి 63,200 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 12th క్లాస్ పాస్ అయ్యింది. టైపింగ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. 27 వరకు అంటే మనకి 27 లోపల ఇక్కడ ఏజ్ అనేది ఉండాలి. అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ కి మనకు ఒక పోస్ట్ ఉంటుంది. లెవెల్ 4లో శాలరీ ఇస్తారు. 25,500 నుంచి 81,100 వరకు మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ కూడా మనకి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మనకి ఏమంటే ఇక్కడ జాబ్ అనేది ఇస్తారు. అలానే టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇదేంటే డిజేబుల్ ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు. మీ దగ్గర కేవలం 10 అంటే డిగ్రీ అర్హత ఇక్కడ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై అనేది మీరు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అప్లై చేసినాక మీకు ఏంటంటే ఇక్కడ ఆఫ్లైన్ లో కూడా మీరు ఏంటంటే పంపించాల్సి వస్తుంది. అయితే ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తున్నాను. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కూడా కేవలం ఇక్కడ మీరు చూసుకుంటే 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలానే ఫీమేల్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వెబ్సైట్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తున్నాను. అక్కడ మీకు అన్ని డీటెయిల్ అనేది కూడా మీరు దొరుకుతుంది. అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మొబైల్ ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్ లో telugujob.com అనేది ఓపెన్ అవుతుందండి. అలానే మీకు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు లింక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసి రీడౌట్ చేసుకోవచ్చు. ఇదే మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూసాను చూడండి. ఆ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. అంటే సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే రేషన్ డీలర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది. అలానే ఎరువుల తయారీ సంస్థ ఉంటుంది కదా, అందులో కూడా మనకి ఏమంటే RCFL నుంచి వచ్చినటువంటి జాబ్ అప్డేట్ కావచ్చు. అలానే నేషనల్ లో కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కూడా క్లర్క్ ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల వార్డెన్ ఉద్యోగాలు వచ్చాయి. అలా చాలా రకాలుగా మనకు 108 లో అంబులెన్స్ లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత అంగన్వాడికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఏదైతే మీరు రీడౌట్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఏం చేయాలంటే క్లిక్ చేయండి. అంటే దీని మీద ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చదవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు ఈజీగా మీ మొబైల్లో పొందుతారండి. అంటే ఇక్కడ కిందిగా వచ్చినట్లయితే పూర్తిగా అంటే దీని ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఆ తర్వాత ఆ శాఖ ఏంటి, ఆ తర్వాత ఏ పోస్టులు ఉన్నాయి, ఆ తర్వాత శాలరీస్ ఎన్ని ఇస్తారనేసి, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అర్హత ఏముండాలి, ఆ తర్వాత ఇక్కడ పట్టిక అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏజ్ లిమిట్స్ ఏముంటుంది, ఆ తర్వాత మనం చూసుకుంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాల్సి వస్తుంది, ముఖ్యమైన తేదీ వివరాలు ఏంటి, ఆ తర్వాత మీకు నోటిఫికేషన్. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అప్లై లింక్ ఉంటుంది. ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అప్సల్ వెబ్ పేజ్లో ఇక్కడ రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా. ఓకేనండి, ఈ వీడియో నచ్చింది ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే 100% మీకు జెన్యూన్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేశారంటే చాలా వరకు నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.